హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ తెలుగు. జీవితం సాఫీగా సాగుతున్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, కానీ కష్టాలు వచ్చినప్పుడే తెలుస్తుంది మన సత్తా ఏంటో. బాధలు అవమానాలు ఎదుర్కొని ముందుకెళ్ళిన వాడే విజయం సాధిస్తాడు. మనిషిలో కష్టాలు కసిని పెంచుతాయి, ఏదైనా సాధించాలనే పట్టుదలకు బీజం వేస్తాయి. ఈ క్రమంలో ఎన్ని అవంతరాలు ఎదురైనా ముందుకెళ్తుంటారు, చివరికి అనుకున్నది సాధిస్తారు. ఇలా కష్టపడి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. అందులో యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ ఒకడు. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అయితే పానీపూరి అమ్మిన అతడు ఈరోజు కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. అనుకున్నది సాధించాలనే పట్టుదల ఉంటే పేదరికం అడ్డు కాదని మరోసారి నిరూపించాడు జైస్వాల్. ఉత్తరప్రదేశ్లోని సూర్యవాన్ అనే చిన్న గ్రామంలో ఉపేంద్ర జైస్వాల్ మరియు కాంచన్ జైస్వాల్ ఇద్దరు కలిసి చిన్న దుకాణం నడుపుకుంటున్నారు. వీరికి కలిగిన 4వ సంతానంగా యశస్వి జైస్వాల్ జన్మించాడు. అతను 2001 డిసెంబర్ 28న జన్మించాడు. యశస్వికి 5గురు తోబుట్టువులు ఉన్నారు. 6గురు సంతానం కావడంతో అతని తండ్రికి కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. ఆర్థిక ఇబ్బందులు పడేవారు. ఈ క్రమంలోనే యశస్వి క్రికెట్పై ఇష్టం పెంచుకున్నాడు. చిన్నతనంలోనే గల్లీలో క్రికెట్ ఆడేవాడు. పాఠశాల ముగియగానే మైదానానికి వెళ్ళి బ్యాట్ పట్టేవాడు. ఈ క్రమంలోనే తను క్రికెటర్ కావాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతనికి ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. పైగా అక్కడే క్రికెట్ నేర్పించే కోచ్లు కూడా అందుబాటులో లేరు. దీంతో జైస్వాల్ ముంబై వెళ్ళాలని నిర్ణయించుకొని ఈ విషయాన్ని తన తండ్రితో చెప్పాడు. అప్పటికే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న తన తండ్రి ఉపేంద్ర జైస్వాల్ మొదట యశస్విని ముంబై పంపడానికి ఒప్పుకోలేదు. కానీ తన కొడుకులో ఉన్న పట్టుదలను చూసి ముంబై పంపించాలనుకున్నాడు. ముంబైలో ఉన్న తన తమ్ముడి దగ్గరికి జైస్వాల్ని పంపించాడు. అయితే ఉపేంద్ర జైస్వాల్ తమ్ముడు కూడా చాలా పేదరికంలోనే ఉన్నాడు. అతను కూడా ఒక గుడిసెలో నివాసం ఉండేవాడు. యశస్వి అక్కడికి వెళ్లడంతో ఒకే గుడిసెలో ఉండడం ఇబ్బందిగా మారింది. తినడానికి తిండి కూడా సరిగా దొరికేది కాదు. దీంతో జైస్వాల్ని అతని బాబాయ్ ఒక డైరీలో పనికి పెట్టాడు. జైస్వాల్ ఉదయం డైరీలో పనిచేసి సాయంత్రం క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడు. అయితే ఒకరోజు సమయానికి రాలేదని జైస్వాల్ను డైరీ ఓనర్ పనిలో నుంచి తీసేశాడు. దీంతో యశస్వి జైస్వాల్ కట్టుబట్టలతో ఆజాదీ మైదానానికి వెళ్ళాడు. క్రికెట్కి కట్టుబట్టలతో జైస్వాల్ని చూసిన ఒక వ్యక్తి మైదానంలోని గుడారంలో ఉండడానికి చోటు ఇచ్చాడు. ఆ తర్వాత జైస్వాల్ ఓ పానీపూరి బండి వద్ద పనికి కుదిరాడు. సాయంత్రం పానీపూరి అమ్మేవాడు. ఉదయం క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడు. అతను రోజు ప్రాక్టీస్ చేయడం గమనించాడు జ్వాలా సింగ్ అనే కోచ్. జైస్వాల్లోని ప్రతిభను గుర్తించిన అతడు దేవుడిలా యశస్వి జీవితంలోకి వచ్చాడు. జైస్వాల్ క్రికెటర్ను చేసే బాధ్యత తను తీసుకున్నాడు. ఉండడానికి చోటు కల్పించాడు. ఆ తర్వాత జైస్వాల్ ప్రాక్టీస్ చేస్తూ ముంబై అండర్-19కి సెలెక్ట్ అయ్యాడు. 2018 అండర్-19 ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ టోర్నమెంట్ అతని జీవితంలోనే కీలక మలుపుగా మారింది. ఈ టోర్నమెంట్లో అతను 318 పరుగులు చేశాడు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలవడంతో అందరినీ ఆకర్షించాడు. ఆ తర్వాత 2019 ఛత్తీస్గఢ్తో జరిగిన రంజీ ట్రోఫీలో ముంబై తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. 2020 ఐపీఎల్ వేలంలో యశస్వి జైస్వాల్ అన్క్యాప్డ్ జాబితాలోకి వచ్చాడు. యశస్వి జైస్వాల్ను రాజస్థాన్ రాయల్స్ 2.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఐపీఎల్ 2023 వేలంలో రాజస్థాన్ రాయల్స్ యశస్వి జైస్వాల్ను ₹4 కోట్లకు మరోసారి కొనుగోలు చేసింది. యశస్వి జైస్వాల్ కేవలం 13 బంతుల్లోనే ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధశతకం కూడా చేశాడు. ఆ తర్వాత జైస్వాల్ 2023 జూలైలో టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. వెస్టిండీస్తో టెస్ట్ ఆడాడు. అదే ఏడాది ఆగస్టులో వెస్టిండీస్తో T20 మ్యాచ్లో కూడా అరంగేట్రం చేశాడు. జైస్వాల్ 15 టెస్టుల్లో 4 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు చేశాడు. 23 T20లో 1 సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు చేశాడు. కాగా జైస్వాల్ తాజాగా ఆస్ట్రేలియాపై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. యశస్వి జైస్వాల్ జీవితం నిజంగా ఆదర్శం. అతని కష్టాల కడలి నుంచి విజయాల తీరానికి చేరాడు.